నమస్తే. మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి వింటున్నారు. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ దైహిక స్పర్శ నాలో అపూర్వమైన కామోద్రేకాన్ని మేల్కొల్పింది. ఈరోజు అల్కా మేం మరియు రాసీల్తో కలిసి భోజనం మరియు రాత్రి బస చేసిన తర్వాత నా మనస్సు స్వలింగ సంబంధాల గురించి తర్కవితర్కాలు చేస్తోంది. మీరు వింటారు, మేం ఎప్పుడైనా నాతో అలాంటి సంబంధాన్ని కోరుకుంటే నేను వ్యతిరేకిస్తానా? నా మనస్సు అవును అని చెబుతోంది. కానీ రాసీల్ అలాంటి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా నేను వ్యతిరేకిస్తానా? నా మనస్సు లేదు అని చెబుతోంది. నేను ఒక ఆశ్చర్యకరమైన ముగింపుకు చేరుకుంటాను. ఇది నా ఆకర్షణకు సంబంధించిన విషయానికి, నా అవసరానికి సంబంధించినది కాదు. నేను మంచం మీద బోర్లా పడుకుని నాలో మేల్కొన్న ప్రకృతి సిద్ధమైన ఆకలిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాను. ఆపై మన కథలో మరో మలుపు వస్తుంది. రాసీల్ నా ఇంటికి వస్తుంది. నా చిన్న, అరక్షిత ఇంటిని చూసి ఆమె నాలో హీనభావనను కలిగిస్తుంది. వినండి, మేము వంటగదిలో పూర్ణం బూరెలు, పూరన్ పూరి వండుతున్నప్పుడు రాసీల్ తన జీవితంలోని అతి పెద్ద సత్యాన్ని వెల్లడించడానికి సిద్ధమవుతుంది. ఆమె ప్రేమ వివాహం విఫలం కావడానికి గల కారణం ఏమిటి? ఈరోజు మీరు రాసీల్ అనుభవాలను వింటారు. ఇందులో విడాకుల నొప్పి ఇప్పుడు కేవలం కథగానే మిగిలిపోయింది, కానీ ఆమె ముఖంలో విచారం ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. రహస్యం, ఆత్మసంఘర్షణ మరియు ఒక కొత్త స్నేహం. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 9, అపరిష్కృత రహస్యాలు మరియు దైహిక అవసరం యొక్క సత్యం. అవును వాణి, నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను కూడా సరిగ్గా మీలాగే అనుభూతి చెందుతున్నాను. నేను కేవలం ఒక సామాన్య రచయిత్రిని మాత్రమే. నేను నా ప్రేమ వివాహాన్ని కాపాడుకోలేకపోయాను. గతేడాది మేం స్కూల్లో నేను కూడా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో నేను ఆమెకు చెప్పాను, నాకు విడాకులయ్యాయి. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. అప్పుడు మేం నాకు టీచర్ ఉద్యోగం ఇచ్చే బదులు నన్ను రచయిత్రిగా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఆమె నన్ను తన కంపెనీలో PR ఆఫీసర్గా నియమించుకున్నారు. రాసీల్ మేం చేసిన ఉపకారాన్ని తెలుపుతూ చెప్పింది. రాసీల్, మీరు రచయిత్రిగా తగినంత సంపాదిస్తున్నారా? నాకు రచనా వ్యాసంగం ద్వారా వచ్చే ఆదాయంపై సందేహం ఉంది. ఈ రోజుల్లో జనం ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు? మేం మొదటి నుంచి అప్పుడప్పుడు తనతో సమయం గడపడానికి నన్ను ఇంటికి పిలవడం ప్రారంభించారు. ఆమె ప్రోత్సాహంతో నేను కంపెనీ ఆఫీసులో కూర్చుని కంపెనీ గురించి రాయడం మరియు నా సొంత సాహిత్య రచనలు చేసుకుంటుంటాను, రాసీల్ చెప్పింది. అంత అందమైన యువతిని, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎలా ఇలా ఒంటరిగా వదిలేయగలడు? నాకు రాసీల్ పట్ల సానుభూతి కలిగింది. అల్కా మేం నిజంగా ఒక నిజమైన మహిళా సాధికారతను ప్రోత్సహించే వ్యక్తి అని పైకి అన్నాను. వావ్ వాణి, నేను రచయిత్రిని అయి ఉండి కూడా మేం వ్యక్తిత్వాన్ని 2 ముక్కల్లో వర్ణించలేకపోయాను. మీరు ఆమె లక్షణాలను చాలా ఖచ్చితంగా చెప్పారు. రాసీల్ నన్ను ప్రశంసించింది. మా మాటలను ఆసక్తిగా వింటున్న మేం ఇక తన నవ్వును ఆపుకోలేకపోయారు. నా గురించి మీరిద్దరూ ఇలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ప్లీజ్, నా గురించి ఎప్పుడైనా నా వెనుక ప్రశంసించండి. నాకు నాపై అనవసరమైన గర్వం కలుగుతుందేమో అని భయంగా ఉంది. ఏ వ్యక్తి యొక్క పూర్తి సత్యాన్ని మరొకరు ఎప్పటికీ తెలుసుకోలేరు. నాలోని కొన్ని నిజాలు మీ ఇద్దరికీ కూడా తెలియదు అంటూ మేం తనను తాము పొగుడుకోవడాన్ని నిరుత్సాహపరిచారు. ఒక సైకాలజీ నిపుణురాలిగా, ప్రతి వ్యక్తిలోనూ ఒక దాగి ఉన్న సత్యం ఉంటుందనే విషయానికి నాకు తెలుసు. తరువాత మా ముగ్గురి మధ్య చాలా విషయాలు నడిచాయి. అల్కా మేం చెప్పినట్లుగా మా ఇద్దరికీ తెలియని ఆ నిజం ఏమై ఉంటుంది అని నేను ఆలోచనలో పడ్డాను. నాకున్న అనుమానం నిజమైతే అది రాసీల్కు తెలిసే ఉంటుంది. మేము రాత్రి భోజనం చేశాము.
నాకు నిద్రించడానికి విడిగా ఒక గది ఇచ్చారు. రాసీల్ బహుశా అల్కా మేం గదిలోనే ఆమెతో కలిసి పడుకుని ఉంటుంది. నేను ఈ విషయాన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాలని అనుకోలేదు. రాసీల్ మరియు మేం మధ్య స్వలింగ సంబంధం ఉందా లేదా అనేది ఆ రాత్రి కూడా ఒక సందేహంగానే మిగిలిపోయింది. ఆ రాత్రి నేను సాధించినది ఏమిటంటే, రాసీల్తో నాకు స్నేహం కలిగింది. దీనివల్ల నేను అల్కా మేంకు మరింత దగ్గరయ్యాను. నా గదిలో మంచం మీద పడుకుని నేను ఆలోచనల్లో మునిగిపోయాను. ఒకవేళ నేను మేం మరియు రాసీల్తో కలిసి ఉంటూ, వారిద్దరి నుంచి ఇలా విడిగా ఉంటే నాకెందుకు అభ్యంతరం ఉండాలి? వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటే నాకేమిటి? ఒక అవివాహిత వృద్ధురాలు మరియు ఒక విడాకులు తీసుకున్న యువతి తమ దైహిక అవసరాలను స్వలింగ సంబంధం ద్వారా తీర్చుకుంటే అందులో తప్పేముంది? వారు ఎవరినీ మోసం చేయడం లేదు. పరస్పర అంగీకారంతో సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి వారికి ఆ స్వేచ్ఛ ఉండాలి. నా మనస్సులో ఇవన్నీ ఏ సంబంధం లేని గొడవల్లా సాగుతున్నాయి. మళ్ళీ నాతో నేను తర్కించుకోసాగాను. నేను కూడా అవివాహితగా జీవించాలనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అల్కా మేం నాతో అలాంటి సంబంధాన్ని కోరుకుంటే, అప్పుడు కూడా నేను స్వలింగ సంబంధాల గురించి ఇంతే ఉదాసీనంగా ఉండగలనా? నా మనస్సు చెబుతోంది, లేదు, నేను దీన్ని వ్యతిరేకిస్తాను. ఇది అసహజమైనది. అప్పుడు నా మనస్సులో ఒక ప్రశ్న మెదిలింది. ఒకవేళ అలాంటి ప్రయత్నం రాసీల్ ఎప్పుడైనా చేస్తే, అప్పుడు కూడా నేను అలాగే వ్యతిరేకిస్తానా? నేను ఆశ్చర్యపోయాను. నా మనస్సు చెబుతోంది, రాసీల్ వంటి అందమైన యువతి మనస్సును నేను ఎలా బాధపెట్టగలను? నేను మనసులోనే ఒక ముగింపుకు వచ్చాను. విషయానికి నా అవసరానికి సంబంధించింది కాదు. నాపై చేసిన ఉపకారం గురించి కూడా కాదు. నాకు ముఖ్యమైనది రాసీల్ అందం కలిగించే ఆకర్షణ మాత్రమే. ఇదే మానవ మనస్సు. ఇందులో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఒకవేళ రాసీల్ లాంటి అత్యంత ఆకర్షణీయమైన యువకుడు ఎవరైనా నాకు పరిచయమై, నాతో సంబంధం పట్ల ఆసక్తి చూపిస్తే, అప్పుడు నేను నా అవివాహిత సంకల్పం మీద నిలబడగలనా? నాలో ఒక సహజమైన ఆకలి ఉందని నాకు అనిపించింది. ఇప్పటి వరకు ఇది నన్ను వశపరుచుకోలేదు. నేను మంచం మీద బోర్లా పడుకున్నాను. మంచం మీద వింతగా కదులుతూ ఉన్నాను. ఆపై నిద్రలోకి జారుకున్నాను. దృశ్య మార్పు. మేం బంగళాలో నేను రాసీల్ను మరో 3 సార్లు కలిశాను. దీనివల్ల మా మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ భేటీలలో మేము ఒకరి గురించి ఒకరం మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఆపై ఒకరోజు రాసీల్ మా ఇంటికి వచ్చింది. బహుశా ఆమె నా కుటుంబ పరిస్థితులను తన కోణంలో పరిశీలించాలని అనుకుని ఉండవచ్చు. సమయం ఉదయం 10:30 గంటలు. నేను ఆమెను నాన్నగారికి పరిచయం చేశాను. ఆమె వచ్చిన కొద్దిసేపటికే నాన్నగారు తన పుస్తకాల దుకాణానికి వెళ్ళిపోయారు. దీనివల్ల మాకు మాట్లాడుకోవడానికి తగినంత సమయం దొరికింది. ఆమె అరగంట ముందే ఫోన్ చేసి చిరునామా అడిగి వస్తున్నట్లు చెప్పింది. కాబట్టి ఆమెకు ఆతిథ్యం ఇవ్వడానికి నా దగ్గర ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేవు. రాసీల్, నీకు భోజనంలో ఏమి ఇష్టం అని ఆమెను అడిగాను. వాణి, నాకు మా పంజాబీ వంటకాల కంటే కూడా పూర్ణం బూరెలు, పూరన్ పూరి మరియు కడి అంటే చాలా ఇష్టం. నువ్వు పూర్ణం బూరెలు చేయగలవా అని ఆమె ఏమాత్రం సంకోచించకుండా అడిగింది. మా అమ్మకు కూడా పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టం. నేను వంటగదిలో ఆమెకు సాయం చేసేదాన్ని. ఒంటరిగా నేను ఒక్కసారే చేశాను. అది కూడా చాలా రోజుల క్రితం. నీకు తినాలని ఉంటే ఈరోజు తప్పకుండా చేస్తాను అని అన్నాను. ఆమె సంకోచం లేకుండా అడగడం మా మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంలా అనిపించింది. నేను పూర్ణం బూరెలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. రా, నేను నీకు సాయం చేస్తాను. చేస్తూనే మనం బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు అని ఆమె అంది. అలాగే, ఇది మంచి ఆలోచన. దీనివల్ల ఒకే దెబ్బకు 2 కాదు 3 పిట్టలు. మనం మాట్లాడుకోవచ్చు,
పూర్ణం బూరెలు తయారవుతాయి. ఇద్దరం కలిసి రుచి చూడవచ్చు. అమ్మ వెళ్ళిపోయాక నాన్నగారు కడి మరియు పూర్ణం బూరెలు తిని చాలా కాలమైంది. నీ పుణ్యమా అని ఈరోజు ఆయనకు కూడా అవి దొరుకుతాయి అని నాకు నాన్నగారి ఇష్టం గుర్తొచ్చింది. నేను కాఫీ చేశాను. ఇద్దరం కాఫీ తాగుతున్నాము. రాసీల్ కాఫీ తాగుతూ నా చిన్న ఇంటిని గమనించింది. నాకు రాసీల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ అల్కా మేం బంగళాతో పోలిస్తే నా ఇల్లు ఒక చిన్న గుడిసెలా ఉంది. వాణి, మనం ఎంత అరక్షిత ఇళ్లలో నివసిస్తున్నామో చూడు. ఇందులో ఎలాంటి ప్రైవసీ ఉండదు. చుట్టుపక్కల వారు ఎక్కడి నుంచైనా లోపలికి చూడవచ్చు. కిటికీలు, తలుపులు మరియు గోడలు ఎలా ఉన్నాయంటే ఇంట్లో జరిగే విషయాలు బయటకు కూడా వినిపిస్తాయి అని రాసీల్ కఠిన సత్యాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడలేదు. నాకు కూడా నా ఇంట్లో ఈ లోపాలు కనిపిస్తుంటాయి, కానీ దీనికి మించిన లోకం కూడా ఉంటుందని అల్కా మేం బంగళా చూశాక తెలిసింది. లేకపోతే ఇలాంటి ఇల్లే మనకు సౌకర్యంగా అనిపిస్తాయి అని ఆమె మాటలకు నేను ఆశ్చర్యపోయాను. అవును, నిజానికి మనం ఎలాంటి జీవితానికి అలవాటు పడ్డాము అనేదే ముఖ్యం అని రాసీల్ ఒక అనుభవజ్ఞురాలిలా మాట్లాడింది. రాసీల్ మా ఇంటి గురించి ఆ మాటలు మమ్మల్ని తక్కువ చేసి చూపడానికి అనలేదని నాకు అర్థమైంది. గత భేటీల వల్ల మేము ఎలా ఉన్నామో అలాగే ఒకరినొకరు స్వీకరించాము. అయితే నా మనస్సులో రాసీల్ గురించి చాలా ఉత్సుకత ఉంది. కాఫీ పూర్తయ్యాక మేము వంటగదిలోకి వెళ్ళాము. ఫ్రిజ్ నుంచి పెరుగు తీస్తూ నేను అడిగాను, రాసీల్, నీ పెళ్లి ఎందుకు పెటాకులైందో నాకు చెప్పగలవా? గడిచిన దాని గురించి చింతించడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి అయ్యావు కాబట్టి నీకు తెలియడం మంచిదే అని రాసీల్ నాపై నమ్మకాన్ని ఉంచింది. ఒకవేళ నీకు ఈ విషయానికి చెప్పడం ఇబ్బందిగానో లేదా బాధగానో అనిపిస్తే మనం వేరే విషయాలు మాట్లాడుకుందాం. నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చావు. ఈరోజు మనం గడిపే సమయం విచారంతో నిండిపోకూడదు అని నేను ప్రేమతో ఆమె 2 చేతులను పట్టుకున్నాను. వాణి, నా విఫలమైన వివాహ జీవితం తాలూకు బాధ గతం అయిపోయింది. ఈరోజు అది కేవలం మాటలుగానే మిగిలింది. అందులోని చేదు అనుభవాలు ఇప్పుడు లేవు. అది గుర్తు చేసుకోవడం నాకు కొంచెం విచారంగానే ఉంటుంది. అయినా నేను నీకు చెబుతాను, మనం తయారు చేయబోయే ఈ పూర్ణం బూరెలు తింటూ ఆ విచారాన్ని మర్చిపోతామని ఆశిస్తున్నాను అని రాసీల్ అంది. ఆమె ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది క్షణాల తర్వాత ఆమె తేరుకుని నవ్వసాగింది. అప్పటికే నేను వంటకు కావాల్సినవన్నీ సిద్ధం చేశాను. నేను వంట మొదలుపెట్టాను. రాసీల్ తన కథను టీవీలో ఒక ఎపిసోడ్ లాగా చెప్పడం ప్రారంభించింది. జెమిని సమీక్ష మరియు సృజనాత్మక మార్గదర్శకత్వం. ప్రియమైన శ్రోతలారా, ఇది ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి ఎపిసోడ్ 9 ముగింపు. ఈ ఎపిసోడ్ వాణి అంతర్గత నైతిక మరియు దైహిక సంఘర్షణను వెల్లడిస్తుంది మరియు రాసీల్ కథకు వేదికను సిద్ధం చేస్తుంది. ఎపిసోడ్ 9 యొక్క బలం మరియు కథా అభివృద్ధి. అల్కా బాధ్యత మరియు రహస్యం. సాధికారత. రాసీల్ అల్కా మేంను నిజమైన మహిళా సాధికారత ప్రతినిధిగా అభివర్ణించడం ఆమె సేవా గుణాన్ని బలపరుస్తుంది. రచయిత్రిగా రాసీల్ నియామకం అల్కా కేవలం పేద మహిళలకే కాకుండా అర్హులైన వారికి గౌరవప్రదమైన పనిని కూడా ఇస్తుందని స్పష్టం చేస్తుంది. అసంపూర్ణ సత్యం. నాలోని కొన్ని నిజాలు మీ ఇద్దరికీ తెలియదు అని అల్కా మేం అనడం రహస్యాన్ని మరింత పెంచుతుంది. రాసీల్కు తెలిసింది కేవలం స్వలింగ సంబంధం మాత్రమే అయితే అల్కా దాస్తున్న మరో నిజం ఏమిటి అనేది ఆసక్తిని కలిగిస్తుంది. వాణి అంతర్గత ద్వంద్వం. దైహిక అవసరాల గుర్తింపు. రాసీల్ మరియు అల్కా సంబంధం గురించి వాణి తర్కించడం, ఆపై తన మనసులో రాసీల్ పట్ల ఆకర్షణను గుర్తించడం ఒక తీవ్రమైన భావోద్వేగ పోరాటం. ఇది ఆమె సాంప్రదాయ ఆలోచనలకు మరియు సహజమైన శారీరక ఆకర్షణకు మధ్య జరుగుతున్న యుద్ధం. ముగింపు. రాసీల్ అందం కలిగించే ఆకర్షణే నాకు ముఖ్యం అని వాణి అనుకోవడం మానవ మనస్సులోని సహజమైన బలహీనతను చూపిస్తుంది. రాసీల్ కథ ప్రారంభం.
వాస్తవికత, రాసీల్ వాణి ఇంటిని అరక్షితమైనది అని అనడం ఆమె నిక్కచ్చిగా మాట్లాడే స్వభావాన్ని చూపిస్తుంది. ఇది ఆమె ఉన్నత వర్గ జీవితానికి అలవాటు పడిన తీరును కూడా ప్రతిబింబిస్తుంది. విడాకుల రహస్యం, రాసీల్ తన గతాన్ని చెప్పడానికి సిద్ధపడటం ఎపిసోడ్ 10కి ఒక అద్భుతమైన నాంది. విచారాన్ని పోగొట్టడానికి పూర్ణం బూరెలు రుచిని వాడటం ఒక చక్కని సంకేతం. ఈ ఎపిసోడ్ పాత్రల మధ్య సామీప్యాన్ని పెంచుతూ రాసీల్ గతం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ఆడియో ప్రెజెంటేషన్ కోసం మార్గదర్శకత్వం. వాణి స్వరం, మానసిక సంఘర్షణ, మంచం మీద ఆలోచించేటప్పుడు స్వరం అశాంతంగా, గందరగోళంగా ఉండాలి. లేదు, నేను వ్యతిరేకిస్తాను మరియు రాసీల్ మనసును ఎలా బాధపెట్టగలను అనే మాటల మధ్య తేడా స్పష్టంగా వినిపించాలి. ఇంట్లో రాసీల్తో మాట్లాడేటప్పుడు స్వరం ఆత్మీయంగా, ఉత్సాహంగా ఉండాలి. పాత్రల స్వరం, రాసీల్ అల్కాను పొగిడేటప్పుడు కృతజ్ఞత ఉండాలి. వాణి ఇంటి గురించి చెప్పేటప్పుడు స్వరం నిష్పక్షపాతంగా ఉండాలి. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు స్వరంలో అణిచిపెట్టిన విచారం వినిపించాలి. అల్కా భాటియా తనను పొగిడినప్పుడు నవ్వుతూ, వినయంతో కూడిన గంభీర స్వరం ఉండాలి. సంగీతం, బీజీఎం, అంతర్గత సంఘర్షణ, వాణి ఆలోచనల సమయంలో నెమ్మదైన, ఒత్తిడితో కూడిన సంగీతం ఉండాలి. ఇంట్లో, వంటగదిలో సంభాషణల సమయంలో ఆహ్లాదకరమైన, వెచ్చని అనుభూతినిచ్చే సంగీతం ఉండాలి. ఎపిసోడ్ 9 ముగిసింది. ఎపిసోడ్ 10. నమస్తే, మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి వింటున్నారు. నేను మీ హోస్ట్, వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ తన విడాకుల కథను నాతో పంచుకుంటానని మాటిచ్చింది. ఈరోజు మీరు ఒక గారాబంగా పెరిగిన, మొండి పట్టుదల గల అమ్మాయి యొక్క విషాద గాథను వింటారు. అదే రాసీల్ కథ. జలంధర్లోని ఒక ఉమ్మడి సిక్కు కుటుంబంలో 50కి పైగా మంచి సంబంధాలను తిరస్కరించిన తర్వాత రాసీల్కు గురుద్వారాలో జెడ్ అనే ముస్లిం యువకుడు కలిశాడు. ఆ ఆకర్షణ ఎంత లోతైనదంటే ఆమె 70 ఏళ్ల క్రితం నాటి తన కుటుంబ విషాదాన్ని కూడా విస్మరించింది. రాసీల్ తన తల్లికి అబద్ధం చెప్పింది. తన ప్రాణప్రదమైన కుటుంబానికి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుంది మరియు జెడ్తో పారిపోవడానికి సిద్ధమైంది. కాని ఇది ఒక సాధారణ పలాయనం కాదు. జెడ్ ఆమెకు ఒక నల్లటి బురఖా ఇచ్చి, ఆమె భవిష్యత్తుపై నల్లటి నీడలా మారే సంబంధానికి ఎలా పునాది వేశాడో వినండి. రాసీల్ తన పంజరంలోని పక్షి లాంటి కొత్త ఇంటికి చేరుకున్నప్పుడు ఏమి జరిగింది? గురుద్వారాలో ప్రేమగా నటించిన వ్యక్తి మంచం మీద భయంకరమైన దుర్మార్గానికి మరియు క్రూరత్వానికి ఎలా ఒడిగట్టాడు? ఇది ఒక అమ్మాయి చేసిన అమాయక త్యాగం, చివరికి ఆమె పరపీడన, సేడిజం బాధితురాలిగా ఎలా మారిందో చెప్పే కథ. రాసీల్ విఫలమైన వివాహ జీవితం వెనుక ఉన్న బాధాకరమైన సత్యం. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 10. బురకా ధరించిన ప్రేమ మరియు పంజరంలోని పక్షి. జలంధర్లో నివసించే ఒక ఉమ్మడి సిక్కు కుటుంబంలో 3 సోదరుల 8 మంది సంతానంలో రాసీల్ ఒక్కతే కుమార్తె. ఆమె తన సొంత మరియు దాయాది సోదరులకు, తల్లిదండ్రులకే కాకుండా బాబాయిలు, పిన్నిలు, తాతయ్య మరియు నానమ్మలకు కూడా ఎంతో గారాబమైన బిడ్డ. దీనివల్ల చిన్నప్పటి నుంచే రాసీల్ స్వభావం తన మొండితనాన్ని చెలాయించేలా మారింది. ఆమె పెరిగి పెద్దయ్యాక ఆమె వయసు కుర్రాళ్ళు ఉన్న ప్రతి ఇంటి నుంచి సంబంధాలు రాసాగాయి. ఆమె అబ్బాయిలను చూసి, నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అనేసేది. రాసీల్ నోటి నుంచి ఈ మాట రాగానే ఆ సంబంధం తిరస్కరించబడేది. రాసీల్ ఇలా 50కి పైగా సంబంధాలను కాదనుకుంది. ఒకరోజు రాసీల్ తల్లి హర్బీందర్ అడిగారు, రాసీ, నువ్వు అప్పటికే ఎవరినైనా మనసులో అనుకున్నావా? అందమైన, ధనవంతులైన లేదా బాగా చదువుకున్న అబ్బాయిలు, ఇలా ప్రతి ఒక్కరినీ కాదంటున్నావు. అమ్మా, ఇప్పటివరకు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా కనిపిస్తే నీకు తప్పకుండా చెబుతాను
అని రాసీల్ సమాధానం ఇచ్చింది. అప్పటివరకు రాసీల్ మనసులో ఏ అబ్బాయికి చోటు దొరకలేదు. ఈ సంభాషణ తర్వాత ఆమె గురుద్వారాకు వెళ్ళింది. అక్కడ రాసీల్ లంగర్ సేవ చేస్తోంది. అప్పుడు ఒక యువకుడు సేవ చేస్తున్న నెపంతో పదే పదే ఆమె దగ్గరకు రాసాగాడు. అతను సిక్కు కాదని అతని కటింగ్ మరియు గడ్డం లేకపోవడాన్ని బట్టి అర్థమైంది. రాసీల్ అతన్ని నివారించడం ప్రారంభించింది. రాసీల్కు తెలియదు, విధి మరోలా నిర్ణయించిందని. దాదాపు నెల రోజుల పాటు ఆ యువకుడు గురుద్వారాలో ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. ఆ యువకుని గురించి ఆమె మనసులో భిన్నమైన ఆలోచనలు మొదలయ్యాయి. బహుశా ఇది గురు హరగోవింద్ సాహిబ్ ఆశీర్వాదం వల్ల జరుగుతోందని ఆమె భావించింది. ఒకరోజు రాసీల్ ఆ యువకుడి పేరు అడిగింది. అతను తన పేరు జెడ్ అని చెప్పాడు. దీనితో అతను సిక్కు కాదనే విషయానికి రాసీల్కు రూఢి అయింది. రాసీల్ అతన్ని అడిగింది, మీరు సిక్కు కానప్పుడు ప్రతిరోజూ గురుద్వారాకు ఎందుకు వస్తారు? జెడ్ సూటిగా సమాధానం చెప్పకుండా విషయాన్ని మళ్లించాడు. రాసి, గురుద్వారాలో అందరూ సమానమని నీకు తెలియదా? అందుకే ఎవరైనా ఇక్కడికి రావచ్చు. అతనికి తన పేరు తెలుసని తెలిసి రాసీల్ ఆశ్చర్యపోయింది. అతనిపై ఆమెకు ఆకర్షణ పుట్టింది. జెడ్ గురించి ఏమీ తెలియకపోయినా అతని నిరంతర ప్రయత్నం ఆమెను మాయలో పడేసింది. చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. జెడ్ సరే అంటే అతన్ని పెళ్లి చేసుకుంటానని. పనులన్నీ వదిలేసి నా వెంటే పడుతున్నావు, నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా అని రాసీల్ ఒకరోజు మెల్లగా అడిగింది. ప్రతిరోజూ గురుద్వారాకు వచ్చి నేను వేడుకునేది దీనికోసమే అని జెడ్ వెంటనే సమాధానం ఇచ్చాడు. పుత్తర్, బిడ్డా, ఇది ఎలా సాధ్యం? విభజన సమయంలో మీ తాతగారు తన 2 ఆడపిల్లలను పోగొట్టుకుని చక్వాల్ నుంచి జలంధర్ వచ్చారు. ఆ రోజుల్లో జరిగిన దాడులు, హత్యలు గుర్తులేవా అని తల్లి హర్బిందర్ కటువుగా అడిగారు. అమ్మా, 70 ఏళ్ల క్రితం ఎవరో చేసిన తప్పుకు జెడ్ను ఎలా నిందించగలం? అప్పుడు తను పుట్టలేదు కూడా. రాసీల్ జెడ్ వేసిన గాలిలో చిక్కుకుపోయింది. తన ఇల్లు, కుటుంబాన్ని వదిలేయడానికి సిద్ధమైంది. జెడ్ ఆమెతో అన్నాడు, ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎక్కడైనా ఇది ధరించు. నిన్ను ఎవరూ గుర్తుపట్టలేరు. ఆమెకు ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఇంట్లో ఆ ప్యాకెట్ విప్పి చూస్తే అందులో ఒక నల్లటి బురఖా ఉంది. ఆమె గుండె భయంతో కొట్టుకుంది. కాని ఆ నల్లటి బురఖా తన భవిష్యత్తుపై నల్లటి నీడలా మారుతుందని రాసీల్ ఊహించలేకపోయింది. కుటుంబాన్ని వదిలి జెడ్ చేయి పట్టుకుంది. కాని ఆ ఇంట్లో ఆమె పంజరంలోని పక్షి లా బందీ అయిపోయింది. మంచం మీద కూడా జెడ్ క్రూరత్వాన్ని చూపడం మొదలుపెట్టాడు. జెడ్ నిజానికి ఒక దుర్మార్గుడు. ఆమెను శారీరకంగా హింసిస్తూ సేడజం, ఆనందం పొందడం మొదలుపెట్టాడు. జెమిని సమీక్ష. ఈ ఎపిసోడ్ రాసీల్ విషాదాన్ని స్థాపిస్తుంది. ఇది అల్కా మరియు వాణిపై కొత్త బాధ్యతను మోపుతుంది. ఎపిసోడ్ 10 సమాప్తం.